హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. అందరికీ కూడా ఉగాది పండుగ శుభాకాంక్షలు. నేనైతే ఈరోజు పొద్దున్నే నిద్ర లేచి ఇంకా వాకిలి ముందర అయితే కూడా అంతా ఇల్లంతా కూడా శుభ్రం చేసుకొని ఇంకా ముగ్గు అయితే పెట్టని చూపిస్తారండి. ఈ విధంగా అయితే ముగ్గు అయితే పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఎలా ఉంది నా ముగ్గు? ఏదో నాకు వచ్చినట్లు వేసాను ఫ్రెండ్స్. ఇంకా అయితే కూడాను వంట అయితే కూడా ప్రిపేర్ చేయాలి ఫ్రెండ్స్. ఇంకా వంటకి అయితే కూడాను రెడీ చేయాలి. ఇంకా స్టవ్ అంతా కూడా చూడండి, స్టవ్ అంతా కూడా క్లీన్ చేసి పెట్టాను. ఇంకా నైటే చేసి పెడదాం అనుకున్నా, నైట్ అంతా కరెంటే లేదు ఫ్రెండ్స్. నైట్ అంతా వర్షం బెంగళూరులో. ఇంకా ఏం చేయలేక అంతా ఇప్పుడు పొద్దున్నే లేచి అన్ని పనులు కూడా చేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా శుభ్రం చేసుకొని అన్ని పనులు కూడా చేసుకుంటున్నాను. ఇంకా వంట పని అయితే కూడా ప్రిపేర్ చేయాలి, పిండి వంటలు కూడా చేయాలి. ఏమేమి చేస్తాను అనేది కూడా మీకు చూపిస్తాను. స్టవ్ అయితే కూడా ఈ విధంగా అయితే ముగ్గేసి అయితే ఈ విధంగా అందంగా అలంకరించుకున్నానండి. నాకు పండుగల టైంలో ఈ విధంగా స్టవ్ అయితే నీట్గా ముగ్గు పెట్టి అయితే స్టవ్ వెలిగించడం నాకు అలవాటు. అందుకనేసి ఎప్పుడు కూడా అంతేనండి. నేను పండుగల టైం, మిగతా రోజుల్లో ఏం నేను అలా చేయను. పండుగల టైంలో అయితే మటుకు నేను ఈ విధంగా ముగ్గు పెట్టేసి అయితే స్టవ్ అయితే పూజ చేసేసి స్టవ్ అంటిస్తానండి. నేను ఎప్పుడు కూడాను నైవేద్యాలు ఏవైనా చేయాలనుకుంటే. ఇంకా వచ్చేసి ఇక్కడ వంట అయితే కూడా ప్రిపేర్ చేయాలి. ఇక్కడైతే ఇవి అనప గింజలండి, ఎండువి. ఇట్లా నైట్ అంతా కూడా నానబెట్టాను. ఇట్లా అయితే గింజల పులుసు అయితే చేసుకోవాలి ఎండు గింజలతో. ఇంకా అన్నీ కూడా ఒబ్బట్లు కూడా చేయాలి. ఇంకా నేనేం కూడా స్టార్ట్ చేయలేదండి. స్టార్ట్ చేసిన తర్వాత చెప్తాను. ఆల్రెడీ ఇక్కడైతే కూడాను మైదా అయితే పిండి నానబెట్టాను. ఇంకా పప్పు అవి అయితే ఉడికి పెట్టుకునేసి అయితే ఒబ్బట్లు అయితే ప్రిపేర్ చేయాలి. పండుగ స్పెషల్ వచ్చేసి ఒబ్బట్లు కలుస్తామండి. మీకు తెలిసిన ఒబ్బట్లు ఎట్లా కలుస్తుంది తెలీదా? అవును, ఒబ్బట్లో ఇష్టమా ఇష్టం లేదు? ఇష్టము, ఎంత ఇష్టం లేదు? చాలా ఇష్టం. ఒబ్బట్లు ఉగాది స్పెషల్ ఒబ్బట్లు ఫ్రెండ్స్. మా సైడ్ అయితే ఒబ్బట్లు అయితే ఉగాది పండుగకి స్పెషల్గా అయితే చేసుకుంటాము. ఒబ్బట్లు అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడే స్టార్ట్ చేశాను. ఇప్పుడు దాన్ని వేపకట్లు లేత వేప పువ్వు అండి. ఉగాది అంటేనే స్పెషల్ వేపాకు, వేప పువ్వు. చూడండి ఎంత బాగుందో. మా ఆయనైతే తోరణాలు అయితే కడతా ఉన్నాడు. గుమ్మానికి మామిడాకులు, వేప పువ్వు, అలాగే పువ్వులు కూడా వేస్తూ ఉన్నాడు. అలాగేసి అట్లా సరిపోతుందా? వంటలన్నీ కూడా రెడీ చేసేసాను ఫ్రెండ్స్. నేనేమేమి చేశాను అనేది మీకు చూపిస్తాను. ఇంకా అన్నీ కూడా ఇక్కడ రెడీ చేసి పెట్టాను. ఇంక నేను ఫ్రెష్ అప్ అయ్యి పూజకి అయితే కూడా రెడీ చేసేసుకోవాలి. ఏమేమి చేసినానంటే అయితే ఒబ్బట్లు అయితే కాలుస్తామండి. చూసారా ఒబ్బట్లు. ఇంకా అలాగే దాని కాంబినేషన్ నెయ్యి అయితే ఉంటుంది. ఇక్కడైతే అన్నం చేశాను. ఇంకా అలాగే పెసరపప్పు కోసంబరి, వడియాలు, బియ్యం ఇంట్లోనే ఓన్గా చేసినవండి ఇవి బియ్య పప్పడాలు. ఇక్కడైతే బోండాలు, సాంబార్, రసం. ఇంతేనండి ఈరోజు భోజనం అయితే. ఇంకైతే పూజకైతే ప్రిపేర్ చేయాలా. ఇంకా ఇంట్లో అయితే దేవునికి నైవేద్యం పెట్టి పూజ అయితే చేసేసామండి. ఇంకా పెద్దలకైతే బట్టలు పెడతాము. ఇంకా ఉగాది పండుగ అంటేనే మా సైడ్ పెద్దలకు బట్టలు పెట్టేదండి. ఇంకా ఇక్కడైతే మా ఆయన అయితే పూజ అయితే చేస్తున్నారు. ఇక మా యువ తాతలకు అందరికీ కూడా బట్టలు పెట్టి పూజ అయితే చేస్తూ ఉంటాము. మా సైడ్ అయితే ఈ విధంగా అయితే చేస్తారండి ఉగాది పండుగ రోజున. ఇంకా అందరూ కూడా వాళ్ళకైతే సాంబ్రాణి అయితే వేస్తాము. సంవత్సరానికి ఒకసారి ఈ విధంగా అయితే మేము పెద్దలకైతే పూజ చేసి సాంబ్రాణి అయితే వేస్తామండి. మీ సైడ్ ఎలా చేస్తారు అనే దాన్ని కామెంట్ చేయండి. ఇంకా పూజ అయితే కూడా కంప్లీట్ అయిపోయింది మాది.
ఇంకా తెలిగేసాం కదా, దాని అయితే ఇప్పుడు దీని ఎత్తుకపోయి అయితే ఇంటి మీద అయితే పెడతారండి. దీని వచ్చి కాకలు ముట్టాలన్నమాట. అదే వాళ్ళకి ముఖ్యం. వావ్, హుషారు. ఇంటి మీదకి అయితే ఎక్కి పెట్టేసి వస్తాడు. ఎంత బాగుందో అయితే. ఇంకా ఇక్కడ అన్నీ కూడా ఆక్సిజన్ ప్లాంట్. అంతేనండి. ఇది మా మూడు అక్క వాళ్ళ ఇల్లు. ఇప్పుడు పెద్ద అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్తూ ఉన్నాము. మా అక్క అయితే ముగ్గు చూడండి ఎంత బాగా వేసిందో. మా అక్క ముగ్గులు బాగా వేస్తుందండి. చాలా బాగుంది ముగ్గు అయితే. ఇది మా అక్క వాళ్ళ హౌస్. స్పెషల్ మీ ఇంట్లో మా అక్క అండి, మా పెద్ద అక్క. మా అక్కది కూడా మా మంజుల ఐరా యూట్యూబ్ ఛానల్ అయితే ఉంది. తను కూడా మీరు సపోర్ట్ చేయండి. అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంజుల ఐరా డైరీస్ ఛానల్. ఏం చేస్తాను అక్క ఈరోజు పండుగలో? టీ పెడతా ఉన్నాను. టీ స్పెషల్ వచ్చేసి ఇక్కడ వడపప్పు, ఇక్కడ వడ, అంతా కాలిపోయింది. ఇక్కడ వచ్చేసి అయితే రసం, ఇది సాంబారు. ఏం సాంబార్ కా? వంకాయ, ఉర్లగడ్డ పులుసు. దాల్. ఆల్మోస్ట్ అందరూ కూడా ఉగాది పండుగకి మా సైడ్ అయితే ఇవే సాంబార్లు అయితే చేస్తారండి. రైస్ అసలైందేడా ఒప్పట్టు. అది బీన్స్ తాలింపు. వచ్చేసి ఒబ్బట్లండి. ఇవి ఈరోజు మా అక్క వాళ్ళ ఇంట్లో ఉగాది పండుగ స్పెషల్. మేమైతే సాయంకాలం వచ్చిండాము. మేము వచ్చేసరికి అయితే టీ అయితే పెడతాను మా అక్క మా కోసం. ఉగాది పండుగ అంటేనే మా సైడ్ స్పెషల్ వేపాకు బెల్లం అండి. పూజలన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత పెద్దలకి అందరికీ కూడా పూజలు చేసుకొస్తారండి ఊరు సైడ్ అయితే కూడాను. అదంతా అయిపోయిన తర్వాత ఇలా వేపాకు బెల్లం ఇచ్చి పెద్దలకి అందరికీ కూడా, చిన్నోళ్ళతో నుంచి పెద్దల వరకు కూడాను, మనకు పెద్దగా ఎవరు ఉంటారో వాళ్ళకి వేపాకు బెల్లం ఇచ్చి వాళ్ళ కాళ్ళకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకోవడం మా సైడ్ ఆనవాయితీ. ఇంకా మేము కూడా మా పెద్దక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము. ఇంకా వాళ్ళకందరికీ కూడాను మా పెద్దక్క మా పెద్ద బావకి వేపాకు బెల్లం ఇచ్చేసి ఆశీర్వాదం అయితే మా పిల్లలు, మా మూడో అక్క, మూడో బావ, మేము అందరం కూడా ఈ విధంగా ఆశీర్వాదం అనేది అయితే మేము తీసుకుంటామండి. ఇంకా ఉగాది పండుగ అంటే మాకు ఫస్ట్ గుర్తొచ్చేది మా అవ్వ మా తాత అండి. మేము ఎప్పుడు కూడా చిన్నప్పుడు మా అవ్వ మా తాతకి కంపల్సరీగా వేపాకు బెల్లం ఇచ్చేవాళ్ళు అనమాట. ఇంత మాకు పెళ్ళిళ్ళు అయ్యేంత వరకు కూడాను. ఇప్పుడు వాళ్ళైతే లేదు, కానీ వాళ్ళు తలుచుకొని ఇలా వేపాకు బెల్లం ఇచ్చినప్పుడు వాళ్ళు తలుచుకొని అయితే కాసేపు బాధపడతామన్నమాట. ఉగాది పండుగ అంటేనే మాకు గుర్తొచ్చేది మా అవ్వ మా తాత అండి. మాకు మెయిన్ మమ్మల్ని చాలా ప్రేమగా అయితే పెంచారు. ఇంకా భోజనం అయితే తినేసి అయితే మా ఇంట్లోకైతే మేము బయలుదేరుతున్నామండి. ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్